just want to draw your attention to one of the finest prayers that we find in the book of Psalms. కీర్తన గ్రంథంలో మనం కనుగొనేటువంటి ఒక అతి చక్కని ప్రార్థన దిశగా మీ ఏకాగ్రతను మలచాలని ఆశిస్తున్నాను. The book of Psalms is a book of prayers. Apart from the 650 prayers that you find in the rest of the Bible, the book of Psalms is a collection of so many prayers. మరి దాదాపు 650 పైచిలుకు ప్రార్థనలు ఆయా చోట్ల ఉన్నాయి. అయితే కీర్తన గ్రంథంలో ఎక్కువైనటువంటి ప్రార్థన మనల యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం. David prayed, "Lead me to the rock that is higher than I." దావీదు ప్రార్థిస్తూ అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన ఈ పర్వతం మీదకి కొండ మీదకి నన్ను ఎక్కించుము. You find that beautiful prayer in Psalm 61 and verse 2. 61:2లో మన యొక్క సన్నిధిని చూస్తూ ఉన్నాము. I want to draw your attention to 4 beautiful aspects of that brief prayer. ఈ క్లుప్తమైన ప్రార్థన విషయమైనటువంటి 4 చక్కని సంగతులు మీతో పంచుకుంటాను. Firstly, the discontent in the heart of the psalmist. ముందుగా కీర్తనకారుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఒక అసంతృప్తిని మనం చూస్తున్నాము. He says, "Lead me higher. I am not satisfied where I have arrived at." అంటున్నాడు, నేను ఉన్నటువంటి ఈ స్థితిని బట్టి నేను సంతృప్తిగా లేను, నాకు ఇక్కడ చక్కగా లేదు, నేను ఇంకా ఎక్కువ ఎత్తుకెళ్లేలాగా నన్ను నడిపించు. With the large turnout that we had this year and the marvelous provision of God, too, our hearts are filled with gratitude. మరి దేవుడు ఊహించినటువంటి ఎంతో గొప్ప సంఖ్యలో ప్రజల్ని రప్పించడము, ఎంతో ఆయన గొప్ప సంఖ్యలో మన మధ్యలో జరిగించడం, ఇదంతా మనను ఒక కృతజ్ఞతా భావంలోనికి నడిపిస్తున్నాయి. సహజమే. There is a danger also of slipping back into complacency, relaxing, saying, "Oh, everything is to go on like this." అయితే ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుందిలే, పర్వాలేదులే అనేటువంటి ఒక రకమైనటువంటి ఆ యొక్క సోమరితనంలోకి మనం వెళ్ళే ప్రమాదం ఉంది. So the psalmist prayed, "Lead me to a rock that is higher than I." కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. It is said that a famous painter, after painting a beautiful painting, sat before it. ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి చిత్రకారుడు తాను వేసినటువంటి పెయింటింగ్ కు ఎదురుగా కూర్చొని చూస్తున్నాడు. He did not even notice his friend who came into the room, who stood behind and was watching the painting. మరి తన ఆ విధంగా చూస్తున్నటువంటి సమయంలోనే తన స్నేహితుడు ఒకతను వచ్చి వెనకాలతో నిలబడి ఇతన్ని గమనిస్తున్నాడన్న సంగతిని కూడా ఈ చిత్రకారుడు గమనించలేదు. The visitor noticed that the painter was actually sobbing. అయితే ఈ యొక్క వెనకాల వచ్చినటువంటి స్నేహితుడు గమనించిన సంగతి ఏంటంటే చిత్రకారుడు అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు. So he gently laid his hand on his shoulder and said, "You have painted, I am sure, this most beautiful painting. What makes you so sad?" అప్పుడు ఈ స్నేహితుడు అన్నాడు ఆ చిత్రకారుని మీద, మరి భుజం మీద చేయి వేసి, ఏంటి ఇంత చక్కగా నువ్వు చిత్రీకరణం చేసావు కదా, ఎందుకని ఏడుస్తున్నావు అన్నాడు. He said, "For a visitor like you, it looks so beautiful." అయితే ఇతను అన్నాడు, మరి ఆ విధంగా బయట నుండి వచ్చిన నీకు ఇది చక్కగానే అనిపిస్తుండవచ్చు, But to a trained eye which I have, I can see all the defects. కానీ ఒక తరబీదు పొందినటువంటి వ్యక్తిగా నా నేత్రముల నుండి ఈ యొక్క చిత్రలేఖనాన్ని చూసినప్పుడు దాంట్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నాకు అర్థమవుతుంది. I wish I could have done better. ఇంకా చాలా శ్రేష్టంగా దాన్ని చేసి ఉంటే బాగుండు అని నా మనసు తప్పిస్తుంది. Though the Bible speaks so much about contentment, be content with such things as we have, when it comes to spiritual maturity, there is something called a healthy discontentment. మరి బైబిల్ అనేకమైన విషయాలను గురించి మనము కలిగి ఉన్న వాటితోనే మనం సంతృప్తి చెందాలి అని ఆయా చోట్ల మనల్ని హెచ్చరిస్తూ మనకి హితబోధ చేసినప్పటికీ ఆత్మీయమైన జీవితంలో పరిపక్వత తాలూకు విషయానికి వచ్చేటప్పటికి ఆరోగ్యవంతమైన సానుకూలపరమైనటువంటి ఒక అసంతృప్తి మనకి ఎప్పుడు ఉండాలి. None of us should ever be satisfied to the place where we have arrived at. We must always long for something more, something higher. ఆత్మీయమైన జీవితంలో మనం చేరుకున్నటువంటి మట్టాన్ని చూసి, ఆ స్థాయిని చూసి అక్కడే సంతృప్తితో మనం ఉండకూడదు, కానీ ఇంకా హెచ్చైన స్థితిలోనికి, ఇంకా మీదుగా ఉన్న స్థలం కొరకైనటువంటి ఆశ మనకు ఉండాలి. Secondly, there is dedication in that prayer. రెండోది, ఈ ప్రార్థనలో మనం ఒక అంకిత భావాన్ని చూస్తూ ఉన్నాం. Lead me. He's not praying for a crowd. He's not praying for an audience. He's not praying for a congregation. He's personally praying for himself. ఈ కీర్తనకారుడు తన విషయమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రజలను పంపించు, జనాంగాలను పంపించు అని చెప్పి మరి తండోపతండాలైన సంఖ్య గురించి కాదు, కానీ వ్యక్తిగతంగా తన గురించి నన్ను ఎక్కించుము అంటున్నాడు. Many times revivals, when they come to big masses, they don't last long unless it is deeply rooted in individuals. ఉద్యమం అనేటువంటి సంగతి
అది ప్రజల మీదకి ఆ విధంగా మొత్తంగా మీదకు వచ్చినప్పుడు అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండవు, కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని స్పందించి ఒక్కొక్కరిలో ఉద్యమం మొదలైనప్పుడే అది ఎక్కువ కాలం ఆ విధంగా కొనసాగలుగుతుంది. Regarding revival, there are three beautiful prayers in the Bible. బైబిల్లో ఉద్యమానికి సంబంధించి 3 చక్కని ప్రార్థనలు ఉన్నాయి. Revive me, Psalm 138 verse 7. 138వ కీర్తన 7వ వచనంలో నన్ను ఉజ్జీవింపచేయము అంటున్నాడు. Psalm 85 verse 6, revive us. అలాగే మమ్మును ఉజ్జీవింపచేయము అని 85వ కీర్తనలో అంటూ ఉన్నాడు. And then finally, revive thy work, Habakkuk chapter 3 and verse 2. హబక్కూకు 3:2లో నీ కార్యములు మాలో నూతన పరచుము లేదా వాటిని ఉజ్జీవింపచేయము అంటూ ఉన్నాడు. Revive me, నన్ను ఉజ్జీవింపచేయు, revive us, మమ్మును నూతన పరచు, revive thy work. నీ కార్యములు మాలో నూతన పరచుము. I believe that's the order in which God works. Whenever revivals came in any generation, in the midst of any people group. మరి ఏ తరము వారిలోనైనా ప్రజల మధ్యలో ఉజ్జీవాన్ని దేవుడు తెచ్చినప్పుడు తన యొక్క కార్యాన్ని నూతనంగా మరలా ఉత్తేజపరిచినప్పుడు ఈ క్రమాన్ని దేవుడు అనుసరిస్తూ ఉన్నాడు. How could that happen? ఇది ఎలా జరగగలదు? Psalm 190 is not only the biggest chapter, but a chapter devoted to the glory of God's word. 119వ కీర్తన అతిపెద్ద అధ్యాయం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క లేఖనములకు సంబంధించినటువంటి వివిధ రకాలను లేదా వివిధ రకాలైనటువంటి సంగతుల్ని పేర్కొన్నటువంటి అధ్యాయం అది. In that single psalm you find 9 times the psalmist praying, quicken me, revive me, revive me. ఈ కీర్తనలో దాదాపు 9 సార్లు కీర్తనకారుడు నన్ను ఉజ్జీవింపచేయము, నన్ను బ్రతికించుము, నన్ను నూతనపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాడు. Then he finds the answer and you find it in verse 50. 50వ వచనంలో చూడండి. This is my comfort in my affliction, for thy word hath quickened me. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించినది. It is a word that quickens us. మనల్ని బ్రతికించేది ఆయన వాక్యమే. Revival in the heart. హృదయంలో మనకి ఉజ్జీవాన్ని తెస్తుంది. Starting individually, then corporately, then the whole work is affected for the glory of God. ఈ విధంగా దేవుని యొక్క మహిమార్థమై ముందుగా వ్యక్తిగతంగా వ్యక్తుల జీవితంలో, ఆ తర్వాత సామాజికంగా మన అందరిలో ఈ యొక్క ఉజ్జీవం అనేది అది కార్యరూపం దాలుస్తుంది. Man is after methods, but God is after men. మనిషి ఆయన పద్ధతుల వైపుగా పాకులాడుతూ ఉంటే దేవుడు మనుషుల కొరకే పాకులాడుతూ ఉన్నాడు. He says in Ezekiel that I might not destroy the land, I sought for a man. ఎహెజ్కేలు గ్రంథంలో తాను అంటాడు, భూమిని నేను శపించి లేదా నాశనం చేయకుండానట్లుగా నాకు అనుకూలమైన ఒక నరుని గురించి, ఒక మనిషి గురించి నేను వెతుకుతూ ఉన్నాను. God is always in search of individuals, people who are wholly committed to Him. ఆయనకి సంపూర్ణంగా లోపరుచుకున్నటువంటి వ్యక్తుల గురించి, ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి వెతుకుతూ ఉన్నాడు. When the whole Egypt, Hebrew slaves were crying in bondage, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క సమాజం అంతా కూడా బానిసత్వాన్ని బట్టి మొరపెడుతూ ఉండగా what did God do? దేవుడు ఏం చేశాడు? He went into the wilderness to search for a man. అరణ్యంలో ఒక మనుష్యుని నిమిత్తమై ఆయన వెతుకుతూ వెళ్ళాడు. He found that man, brought him and brought the revival and deliverance. ఆ ఒక మనుష్యుని వెతికి ఆయనను పట్టుకొని ఆయన ఐగుప్తులోనికి తెచ్చి ఆ విధంగా అక్కడ ఒక గొప్ప ఉజ్జీవాన్ని There తీసుకొచ్చాడు. is no limit to what God can do through a person who is wholly committed to the Lord. దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొనిన లోపరుచుకున్నటువంటి ఒక అనుకూలమైన వ్యక్తికే కనుక దేవునికి లభిస్తే ఆ వ్యక్తితో దేవుడు ఏం చేయగలడు అన్నదానికి లెక్కే లేదు. Firstly, there is discontent. Secondly, there is dedication. ఇక్కడ చూసినట్లయితే ముందుగా ఈ వ్యక్తి జీవితంలో మరి అసంతృప్తి ఉంది. రెండవదిగా ఆయన ఎంతో కట్టుబడి లేదా అప్పగించుకొని అంకిత భావంతో ఉన్నాడు. Thirdly, there is a destination in his prayer. మూడవదిగా తన ప్రార్థనలో తనకంటూ ఒక గురి గమ్యాన్ని కలిగి He ఉన్నాడు. says, lead me to the rock. What is the rock that he is thinking of? ఇక్కడ అంటున్నాడు, ఆ ఎత్తైన కొండ మీదకి లేదా ఆ బండ మీదకి నన్ను ఎక్కించుము అన్నప్పుడు ఆయన ఎదురుగా తన అనుకుంటున్న ఆ బండ ఏమై ఉంటుంది? Very often in the Old Testament, the God Jehovah was compared to the great rock. పాత నిబంధనలో అనేకమైన చోట్ల దేవుడైన యెహోవాను ఒక ఆశ్రయ దుర్గముగాను, బండగాను, కొండగాను పోల్చడం జరిగింది. Paul interprets it in 1 Corinthians chapter 10 and verse 4. That rock was Christ. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఆ యొక్క బండ
ఎవరో వివరిస్తూ అంటాడు, వారిని వెంబడించినటువంటి ఆ బండ క్రీస్తు తానే. A revived heart hungers to grow into the likeness of Lord Jesus. కాబట్టి ఒక ఉజ్జీవింపబడినటువంటి ఆత్మ ప్రభు యొక్క సారూప్యతలోనికి ఎదగాలనేటువంటి ఒక ఆశతో పరితపిస్తూ ఉంటుంది. That's a standard, that's a level to which God wants you and me to rise. నీవు నేను కూడా ఆ స్థాయిలోనికి ఎదగాలని దేవుడు మన విషయమైన భారము ఆశ కలిగి ఉన్నాడు. In fact, the whole plan of salvation is to make you and me like Jesus Christ. రక్షణ కార్యంలోని అసలైనటువంటి ఉద్దేశం ఏంటంటే నీవు నేను క్రీస్తు సారూప్యతలోనికి ఎదగాలి. We were thinking of the foreknowledge of God, predestination of God. దేవుని యొక్క మరి ముందుగా తనకున్నటువంటి జ్ఞానం లేదా ముందుగా తను ఏర్పరచుకున్నటువంటి సంగతి, నిర్ణయించుకున్నటువంటి సంగతి గురించి మనం మాట్లాడుతూ వచ్చాము. We talked about the calling of God, the justification of God, దేవుడు వారిని పిలిచిన విధానము, నీతిగా తీర్చిన విధానం గురించి మాట్లాడుతున్నాము. about His glorification. అలాగే ఆయన మహిమపరిచిన విధానము. Why all this? ఇవన్నీ దేనికని? Romans 8:29 says that you and I may be conformed to the image of His Son. రోమీయులకు రాసిన ఆ పత్రికలో అంటాడు, నీవు నేను కూడా ఆయన కుమారుని యొక్క సారూప్యతలోని వచ్చేలాగున దేవుడికి చేశాడు. What God wants in me, wants in you, wants in all of us, that He may produce little Christ, those who resemble and reflect and radiate the beauty of Christ to a watching world. ఇక్కడ మనల్ని గమనిస్తున్నటువంటి బాహ్య ప్రపంచానికి మరి క్రీస్తు తాలూకు సుగుణాలు, వర్చస్సు, ఆయనకున్నటువంటి తేజస్సు, మహిమ, అందమంతా కూడా మనలో ప్రతి ఒక్కరూ ఒక చిన్న లేదా క్రీస్తు యొక్క ప్రతిబింబంగా ఉండి లోకానికి మనము ప్రకాశింపజేయాలని మన విషయమైన దేవుడి ఆశగా ఉంది. Christ lived the way He lived because the Spirit of the Lord was upon Him, and that Spirit was the Spirit of the fear of the Lord. Isaiah chapter 11 and verse 2. యెషయా గ్రంథము 11:2లో మనం చూస్తున్న విధంగా యేసు క్రీస్తు ప్రభువారి భూమి మీద తాను జీవించిన ఆ విధంగానే ఎందుకు జీవించగలిగాడంటే యెహోవా యొక్క లేదా యెహోవా యందు భయం కలిగిన ఆత్మ తనలో ఉండింది కాబట్టి ఆ దేవుని పట్ల ఉన్నటువంటి భయాన్ని బట్టి తను ఆ విధంగా జీవించాడు. There was discontent in his heart. ఈ కీర్తనకారుని విషయంలో తన హృదయంలో అసంతృప్తి ఉండింది. There was dedication. తనకు ఎంతో మరి లోపరుచుకుని అప్పగించుకున్నటువంటి అంకిత భావం ఉంది. There was a destination. తన ముందు ఒక గురి, గమ్యాన్ని కూడా ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. Finally, there was dependence. చివరిగా తాను ఆధారపడుతున్నటువంటి వ్యక్తిగా చూస్తున్నాము. He says, lead me to the rock. I cannot go myself. I can only desire, but it's you who can lead me. నాకు నేనుగా అయితే ఎక్కలేను, కేవలం ఆశను మాత్రం నేను కలిగి ఉండగలను. కాబట్టి నీవే నన్ను ఎక్కించు, నీ మీదే నేను ఆధారపడుతూ ఉన్నాను. The Shulamite who loved the king so much says, draw me, we will run after you. Song of Solomon chapter 1 and verse 4. పరమగీతము 1:4లో చూస్తున్నాము. ఆ షునేమీరాలు అంటుంది, నన్ను ఆకర్షించుము, మేము పరిగెత్తి నీ వద్దకు వచ్చేదము. My soul followeth hard after thee. నా యొక్క ఆత్మ లేదా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొంటూ నీ వెనకాల వస్తూ ఉంది. Thy right hand upholds me. నీ కుడి చెయ్యి దక్షిణ హస్తము నన్ను ఎత్తి పట్టుకుంటూ ఉంది. You find that in Psalm 63 and verse 8. 63వ కీర్తన 8వ వచనంలో ఈ సత్యాన్ని చూస్తున్నాము. Lead me higher. నన్ను ఎత్తైన కొండ మీదకి ఎక్కించుము. Draw me closer. నన్ను అతి దగ్గరగా సమీపంగా ఆకర్షించుము. Hold me that I may follow you. నిన్ను వెంబడించినట్లుగా నన్ను నీ దక్షిణ హస్తముతో ఎత్తి పట్టుము. Christian life is a dependent life. క్రైస్తవ జీవితము ఆధారపడి సాగించే జీవితం. As we depend upon Him, the Lord wants to raise us and bring us to the stature and the fullness of the Lord. ఆయన మీద నేను ఆధారపడుతున్న కొలది ఆ పరిమాణంలోనే ఆయన నన్ను క్రీస్తు యొక్క సారూప్యతలోనికి నన్ను తీసుకొస్తూ ఉంటాడు. When we think of the magnitude of the need around us, what we have done is very, very little. మన చుట్టూ ఉన్నటువంటి అక్కర యొక్క సంగతిని చూసినప్పుడు, దానితో పోల్చినప్పుడు మనం చేసింది చాలా చాలా తక్కువైన సంగతి. Even this little, it's because of His grace we could do that. ఈ అత్యల్ప సంగతి కూడా కేవలం ఆయన మహా కృప చేతనే మనం చేయగలిగాం. May the Lord baptize us with the fear of the Lord and a hunger for growth into maturity. అయితే పరిపక్వత కొరకైనటువంటి ఆకలి దప్పులు మనము దేవుని అందరి భయము భక్తి కలిగి ఉన్నట్లుగా ఆ యొక్క భయంలో ప్రభు మనల్ని నిండా ముంచి లేపాలి. Lead me to the rock that is higher than I. నాకు ఎత్తైన, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. Lord, we are not satisfied with what has happened. We want to see greater things. ఇప్పుడు ఏదైతే జరిగిందో దానిని బట్టి మేము సంతృప్తిగా లేము ప్రభువా, ఇంకా ఎక్కువైన కార్యము మాలో జరిగించుము.
Did you not tell your disciples that because you went to the Father, the disciples will do greater things than you ever did? మరి ప్రభు తానే మాట్లాడుతూ నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన వాటి కంటే కూడా ఎక్కువైన సంగతులు చేయును అని నీవే సెలవిచ్చావు కదా ప్రభు అనాలి. Let that be our prayer. ఆ ప్రార్థన మన ప్రార్థనగా ఉండాలి. Shall we pray? ప్రార్థించుకుందాము. Loving and gracious Father, ప్రేమగల కృపల పరలోకపు తండ్రి, what a good and a gracious God you have been. ఎంత కృపా సహితమైన దేవుడుగా మా పట్ల ఉంటూ వచ్చావయ్యా. But we don't want to rest where we are, but I want to go higher. We want to go deeper. We want to come closer. మేము చేరిన ఈ స్థితిని బట్టి మేము సంతృప్తిగా ఉండదలుచుకోలేదు కానీ ఇంకా చేరువలో ఇంకా ఎత్తైన స్థితిలో ఇంకా పైకి ఎదగాలి ఎక్కాలని మేము ఆశిస్తున్నాము. With the perishing millions all around us and the church is languishing in so many problems, Lord, won't you do a new work in our midst? మా దేవా, ఒకవైపు లక్షల కొలది రక్షణ లేనటువంటి ఆత్మలు నాశనం వైపుగా వెళ్తూ ఉండగా, మరోవైపు సంఘములో ఎంత అల్లకల్లోలం మేము చూస్తూ ఉండగా, వీటన్నిటి సమక్షంలో ఒక నూతనమైన క్రియ మరలా నీవే మా మధ్యలో జరిగించవా. Revive me. నన్ను ఉజ్జీవింప చేయము దేవా. Revive us. మమ్మను ఉజ్జీవింప చేయము. Revive thy word. నీ కార్యమును నూతనముగా మనలో మా మధ్యలో జరిగించుము. For this we ask in the name of our Lord Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.